అబ్బాయి ఈ పెళ్లికి టైం ఇవ్వడం లేదేంట్రా? నాన్న, ఆ అబ్బాయి మనలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతకట్లేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చేస్తాడు? అందుకే మనం అనుకున్నట్టుగా పెళ్లి చేసి పంపించేద్దాం నాన్న. ఎలా చేస్తాన్రా? ఇంత హడావిడిగా పెళ్లి అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా రానంటున్నారు. అసలు వాళ్ళు లేకుండా ఈ పెళ్ళేంట్రా విడ్డూరం కాకపోతే? అంటే ఏంటి మీ ఉద్దేశం నాన్న? ఈ పెళ్లి ఆపేద్దామనా? ఒరే, అలా ఎవరన్నారా? వాళ్ళంతా ఉంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఒకసారి నువ్వే ఆలోచించు. అదరా బదరా పెళ్లి చేయమనటం, వాళ్ళ అమ్మా నాన్న రారు అనటం, ఇదంతా చూస్తుంటే ఈ సంబంధం కరెక్టేనా అనే అనుమానం అందరికీ వస్తుంది కదరా. అందరి గురించి తర్వాత ఆలోచిద్దాం గానీ ఆ అనుమానం నీకొచ్చిందా? చెప్పమ్మా, నీకే వచ్చిందా? నాకుందిరా. ఎవరైనా పెళ్లి బయట వాళ్ళు చెడగొడతారు. ఇక్కడ పెళ్లి చేసి పంపించాల్సిన తల్లిదండ్రులే పిల్ల పెళ్లి చెడగొట్టడం మన ఇంట్లోనే చూస్తున్నాను. ఏంట్రా మాటలు? బుర్ర ఏమైనా పాడైందా నీకు? బుర్ర పాడైంది నాకు కాదమ్మా, నీకు. కొజ్జు దోషం ఉండి పెళ్లి కాకుండా ఇంట్లోనే పడున్న కూతుర్ని ఎవడో మహానుభావుడు నా మాట విని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. అలాంటిది మీరేమో అమ్మలేదు నాన్న రాడు అని చెడగొడుతున్నటువంటి మీకు బుర్రలేంది. అలాగని చెప్పి ఎవరు ముక్కు ముఖం తెలియని వాడికి దాన్నిచ్చి దాన్ని గొంతుకొస్తావురా? వాళ్ళ అమ్మ నాన్న రమ్మను, అప్పుడే పెళ్లి జరిపిస్తాను. వాళ్ళు రారనన్నా, పెళ్లి జరగాల్సిందే. ఉన్న పళంగా తులసి ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సిందే. మీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీలా ఎవరైనా తోడబుట్టిందని గొంతుకొస్తారా? నేను గొంతుకోసేవాణ్ణి, మీరు ఉద్ధరించేవాళ్ళు. కూతురికి 29 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేయడం చేత కాదు కానీ సంబంధం తీసుకొస్తే మాత్రం తలుందా తోకుందా అని ఆరాలు తీయడం మాత్రం వచ్చు. మీరేమనుకోకపోతే ఒక మాట అంటానమ్మా, మీలాంటి అసమర్థులు పిల్లల్ని కనకూడదమ్మా అసలు. సంతోష్, ఇంకొక మాట మాట్లాడిన మర్యాద కూడా చెప్తున్నా. మేము అసమర్థులం కాదురా, పిల్లలు బాగుండాలని కోరుకునే మధ్య తరగతి బాధ్యత గల తల్లిదండ్రులంరా మేము. అయితే ఏం చేశారు నాన్న? ఓ మంచి ఇల్లు కట్టారా?